దేవుని వాక్యం అందరు కూడా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము తీసిపెట్టండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం తీసిపెట్టండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం తీసిపెట్టండి. ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఆయన సూటిగా బహుస్పష్టంగా అర్థమయ్యే కోణంలో అనుభవాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన అనుభవాల్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి భయాన్ని పుట్టించగలడు, భయాన్ని తీసివేయగలడు. దేవుడు మనకి భయాన్ని పుట్టించగలడు, భయాన్ని తీసివేయగలడు. దేవుడు మనకి ఆరోగ్యాన్ని కలుగు చేయగలడు, అనారోగ్యాన్ని కూడా కలుగు చేయగలడు. ఆరోగ్యాన్ని కలుగు చేయగలడు, అనారోగ్యాన్ని కూడా కలుగు చేయగలడు. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలడు, దరిద్రులుగా కూడా చేయగలడు. భయాన్ని పుట్టిస్తాడు, భయాన్ని కూడా తీసివేస్తాడు. ఎందుకు అనంటే ప్రియమిట్లారా, ఆయన అవసరాన్ని బట్టి మన అవసరతను బట్టి ఎందుకని భయాన్ని పుట్టిస్తాడంటే, ఎందుకని భయాన్ని తీసివేస్తాడంటే, మనకున్నటువంటి అవసరతను బట్టి ఆయనకి మనకున్నటువంటి అవసరతను బట్టి మనలో భయాన్ని పుట్టిస్తాడు, భయాన్ని కూడా తీసివేస్తాడు. భయపడకండి అని చెప్తాడు, భయపడకమని చెప్తాడు, భయాన్ని కూడా పుట్టించగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే, ఇంటికి వెళ్ళి మీరు ధ్యానించండి. మరొకసారి నేను కొన్ని నిమిషాలు చెప్పి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నటువంటి పీటర్ గారు కూడా వెనుకున్నారు. నేను ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత అన్న ఒక హాఫ్ అన్ అవర్ అన్న మాట్లాడతారు, ముగించబడుతుంది. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరికి దేవుడు అంటే ఆయన, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఆయన. ఎవరికి దేవుడు ఆయన? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఆయన. ఇజ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి. వారికి ఎవరి యందు విశ్వాసం ఉంది? దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మరి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ఇక్కడ ఏం బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఇజ్రాయేలు ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఎందుకని ఆలకించట్లేదు అని అంటే, ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలమే. నేను చెప్పాను, మనందరూ అనుభవాల నుంచి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఈ రోజున మనం కూడా దేవుని బిడ్డలమే, దేవుని ప్రజలమే. మనకు కూడా విశ్వాసం ఉంది. ఇజ్రాయేలు ప్రజలు కూడా విశ్వాసం ఉంది, వాళ్ళు కూడా దేవుని ప్రజలే. కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించట్లేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు సనుక్కుంటూ, గొనుక్కుంటూ, బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారు. సనుక్కుంటూ, గొనుక్కుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని అని అంటే, ప్రియని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే
6వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు అప్పగించాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వినకపోతే, దేవుని మాటను అశ్రద్ధ చేస్తే, దేవుని మాటను ఖాతరు చేయకుండా ఉన్నట్లయితే, దేవుని బిడ్డలమే, దేవుని ప్రజలమే, దేవునిందు విశ్వాసం ఉంచినటువంటి వారమే, దేవునిందు రోషం కలిగినటువంటి వారమే, అయితే ప్రార్థన ఆలకించబడటం లేదు. ప్రార్థన ఆలకించబడటం లేదు. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి అవిధేయమైనటువంటి పనులు చేయటం వల్ల దేవుని దృష్టికి దోషులైనందువలన దేవుని సందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర్ర పెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని మొర్ర పెడుతున్నారంటే ప్రియదేని బిడ్డలారా, ఇజ్రాయేలుకి దేవుడు మిద్యానీయుల్ని శత్రువులుగా మార్చివేశాడు. ఇజ్రాయేలుకి దేవుడు మిద్యానీయుల్ని ఏం చేశాడు? శత్రువులుగా మార్చివేసి. ఎందుకు శత్రువులుగా మార్చివేశాడు? దేవుడు ఎందుకు శత్రువులుగా మార్చివేశాడు అని అంటే, వాళ్ళు ప్రియదేని బిడ్డలారా, దేవుని దృష్టికి వాళ్ళ హృదయము దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా లేదు. యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేళ్ల మీద హెచ్చాయన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. శత్రువుల్ని లేపాడు దేవుడు. ఏమని లేపాడంట? భయపెడతాడు. మన దేవుడు భయాన్ని కూడా తీసివేస్తాడు. అవసరమైతే భయపెడతాడు, భయాన్ని కూడా అవసరమైతే తీసివేస్తాడు. ఏడ మనకు కనబడుతున్నా లేదా? వీళ్ళు దేవుని ప్రజలే, ఇజ్రాయేలు. అయితే వీళ్ళు భయపడిపోయి ఎక్కడ దాక్కో ఉన్నారంటే, ప్రియదేని బిడ్డలారా, వీళ్ళు ఎక్కడ దాక్కో ఉన్నారంటే, కొండలలోను, మిద్యానీయుల ఎదుట నిలవలేక ఇజ్రాయేలు ప్రజలు కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, తెలుగులో ఒక సామెతలు ఉంటాయి, ఏదో ఉంటాయి. ఏంటంటే తలదన్య కూడా ఉంటాడు, ఏందో ఒక సామెత ఉంటుంది, ఏదో ఉంటుంది, సామెతలు ఉంటాయి. మీరు చెప్తారా? నాకు రాదు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కాబట్టి నేనే ఎవరికి భయపడను, ఎవరికి దేవుడికి కూడా భయపడను. నేను సీఎం కూడా పిఎం కూడా భయపడను. నేను ఎవరికి భయపడను. నేను భయపడే వ్యక్తినే కాదు. నా రక్తంలోని భయం లేదు అసలు, నా నరాల్లో కూడా భయం లేదు అసలు. ఎవరికి భయపడినాను అనేవాళ్ళు ఉంటారు కొంతమంది, బిల్డప్లు చేస్తారు కొంతమంది. దేవుడు అంటగా ఏం చేస్తాడంట ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలంట భయపడేటట్టు చేశాడంట. కొండల్లో ఉన్నటువంటి గుహల్లో, వాగుల్లో, దుర్గముల్లో తమకు సిద్ధపరచుకొని దాంకున్నారంట ప్రియదేని బిడ్డలారా. ఎందుకనంటే వాళ్ళ దోషాలు దేవుని దృష్టికి ఎక్కువైపోయినాయి కాబట్టి భయపడి దాంకుంటున్నారు ప్రియదేని బిడ్డలారా. ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా వీళ్ళంటే ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు 7వ వచనం మనం చూస్తే, మిద్యానీయుల వలన బాధన బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తను పంపెను. ఇప్పుడు మొరపెట్టారు ఇల్లు. మిద్యానీయులకి భయపడిపోయి ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టారు, బాధను తట్టుకోలేక చంపేస్తారేమో అని చెప్పి. మరి గుహల్లో, వాగుల్లో, మరి దుర్గములో దాంకున్నటువంటి వీరు దేవునికి మొరపెట్టారు. ఇప్పుడు దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడంట
ఒక ప్రవక్తను పంపాడంట వాళ్ళ కోసం. ఒక ప్రవక్తను పంపాడంట. ఆయన పేరు గిద్యోను. ఆయన పేరు ఏం పేరు? గిద్యోను అనేటువంటి ప్రవక్తను పంపడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, వాళ్ళంట చివరికి వాళ్ళ యొక్క దోషాలను బట్టి అంట వాళ్ళు ఎంత ఏ స్థాయికి దిగజారిపోయారంటే, దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏ స్థాయికి వచ్చేసారు, ఏ స్థితిలోకి వచ్చేసారంటే, ఇజ్రాయేలీ హీన స్థితిలోకి వచ్చేసారంట. అప్పుడు వాళ్ళు ఇజ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. మొర్రపెట్టిన తర్వాత వాళ్ళ మొర దేవుడు ఆలకించి, దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త అయినటువంటి గిద్యోన్ని పంపించడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గిద్యోను కూడా భయపడిపోయి ఒక మస్తకి వృక్షం కింద కూర్చో ఉన్నాడు. ఒక మస్తకి వృక్షం కింద ఏం చేస్తున్నాడు? కూర్చో ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, మస్తకి వృక్షం కింద కూర్చొని బాధపడుతూ గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకొనుచు దాంకొనున్నాడు. గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకొనుచు దాంకొనున్నాడు అండి. ప్రియదేని బిడ్డలారా, దాంకొనున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి ప్రియదేని బిడ్డలారా, ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏవైనా మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ చూసినట్లయితే మనం చూసినట్లయితే మన మస్తకి వృక్షం కింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమను దొల్లగొట్టుకొని చుండగా యెహోవా దూత తన కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా. నువ్వు కూడా ప్రియదేని బిడ్డ బలహీనరాలు అయిపోయి జ్ఞానము లేకుండా నీవు చేసిన దోషాలను బట్టి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి అవిధేయులై దూరం అయిపోయారో, వాళ్ళు హీన తీసుకొచ్చేసి మొరపెడుతున్నారో, అయినా వాళ్ళ ప్రార్థన ఆలస్యం అయిపోతుందో, ఆలకించట్లేదు. అదేవిధంగా ఈరోజు నువ్వు కూడా ప్రియదేని బిడ్డ ప్రార్థన చేస్తూ ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర దాగి ఉండి పబ్లిక్లకి రాలేక మొరుగయుండి ఉన్నట్లయితే, గిద్యోనుతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోను అంటున్నాడు, గిద్యోను ఏమంటున్నాడు? గిద్యోను, చిత్తము నా ప్రభు, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇది అంతయు మాకేలా సంభవించును? ఇప్పుడు దాకా అలిసిపోయాము, హీన తీసుకొచ్చేసాము, ప్రార్థన చేసి చేసి అలిసిపోయాము, హీన తీసుకొచ్చేసాము. మా దోషాలను బట్టి వాళ్ళు మొరపెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు నన్ను పంపిస్తున్నాను. గిద్యోను అన్నాడు, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇది అంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేత మమ్మల్ని అప్పగించని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని తండ్రి ఎవరితో చెప్పాడు? దేవుని దూతతో చెప్పాడు. దేవుని దూతతో చెప్పడం జరిగింది. దేవుని దూత వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, ఎందుకని మస్తకి వృక్షం కింద కూర్చొని ఉన్నావు? ఎందుకని గానుగు చాటున దాంకొని ఉన్నావు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పి దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు. ఇలా జరుగుతుంది. మా పితరులు ఆనాడు ప్రార్థన చేస్తే బండ్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు 6 నెలలు నడిపించబడ్డారు. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన మన్నాను తిన్నారు. ఎన్నో కార్యాలు జరిగినాయి. కానీ ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని గిద్యోను ప్రియదేని బిడ్డలారా తన మాటలతో మాట్లాడుతున్నాడు దూత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డారా, మన దేవుడు, నేను ఇంతకీ చెప్పే విషయం ఏంటంటే టోటల్గా మీకు, నీవు దేవుని మాట వినకపోతే, నేను దేవుని మాట వినకపోతే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని మిద్యానీయుల చేతులకు అప్పగించినట్లుగా, శత్రువుల చేతికి అప్పగించినట్లుగా నిన్ను నన్ను అప్పగించి దేవుడికి భయపడేటట్టు చేసి ఆయనకి మొరపెట్టేటట్టు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితములు దారిద్ర్యానికైనా కానీ, మరి ఐశ్వర్యానికైనా కానీ, మనం భయపడేదానికైనా కానీ, భయపడకుండా ఉండదానికైనా కానీ ఎవరు కారకులంటే నువ్వు నేనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఆ స్థితిలో, ఈ స్థితిలో ఇజ్రాయెల్ లాగా మీరు ఈ స్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ ఈయన స్థితిలో ఉన్నట్లయితే, ఇప్పుడు తినిపిల్లారా, నువ్వు ఒకవేళ మొరపెడుతున్నట్లయితే నీ కొరకు దేవుడు ఒక దైవ సేవకుని పంపించి, ఒక ప్రవక్తను పంపించి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని వాక్యం ద్వారా, ప్రవచన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే నీకు గ్రహింపు కాదు, గ్రహింపు కానటువంటి పరిస్థితుల మధ్యలో నీవు గ్రహింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ, ఆయనకు మొరపెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన మరి 4వ మైలు ప్రాంతానికి మరి వెళ్ళటం జరిగింది. అన్నపేటన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి తీసుకెళ్ళి ఆడ కరపత్రికలు ఇలాంటి మరి కొన్ని కుటుంబాలు దేవుని సువార్త చెప్పడం అలాంటివి జరిగింది. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డారా, కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నప్పుడు, అయ్యా మనకి క్రైస్తవులకి ప్రతిరోజు పోరాటమేనయ్యా అన్నాడు. ప్రతిరోజు పోరాటమేనయ్యా, కష్టాలేనయ్యా, బాధలేనయ్యా, నా అనుభవం నుంచి చెప్తున్నాను అన్నాడు. అవును, వాస్తవం. అది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి లేవయ్యా. లోకములో ఉన్న వాళ్ళకి, లోకములో ఉండే వాళ్ళకి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అవునా కదా? లోకములో ఉండే వాళ్ళకి అంటే వాళ్ళ బాధలు ఏంటంటే తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి, అంతే. అయితే ఇప్పుడు ఏం బిడ్డలారా, వాళ్ళకి బాధలు కష్టాలు వాళ్ళకు కూడా వస్తాయి. అయితే వాళ్ళకి వస్తే వాళ్ళకి తప్పించే నాదుడే కనబడ్డు. మొరపెట్టుకుందామంటే ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక ఇప్పుడు ఏం బిడ్డలారా, ఆపదలో చిక్కుకొని వారి జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము, ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వాళ్ళు హీన తీసుకొచ్చేసిన తర్వాత దేవునికి మొరపెట్టారు. వాళ్ళు శత్రువులు వాళ్ళ మీదకి లేచిన తర్వాత, వాళ్ళు దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఆయన ద్వారా వాళ్ళని విడిపించి ఇజ్రాయేల్ ప్రజల దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీతిమంతులకి, దేవుని బిడ్డలైనటువంటి మనకు, నీతిమంతులకి అనేక ఆపదలు వచ్చును, వాటన్నిటిలో నుండి నేను వాణ్ణి తప్పించేదను అని చెప్పిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక ఆయన భయపడ్డాడు. ఆయన ఎవరంటే యేసేపు, మరియ భర్త యేసేపు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే, వాళ్ళకి ప్రదానం చేయబడిన తర్వాత మరియా గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. అప్పుడు యేసేపు భయపడుతున్నాడు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమని చెప్పి భయపడుతున్నాడు, కలవరపడుతున్నాడు, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. భయపడుతున్నప్పుడు యేసేపు దగ్గరకు దేవుడు తన దూతను పంపించి యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుని భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె డౌట్ని క్లియర్ చేశాడు. ఆయన డౌట్ని క్లియర్ చేశాడు.
భయాన్ని తొలగించాడు. ఆయనకు యేసు అని పేరు పెడుతానని చెప్పి దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం చూస్తే బైబిల్ గ్రంథములో ఆయన 450 బయలు ప్రవక్తలు అంతమొందించాడు. ఎంతమందిని? 450 బయలు ప్రవక్తలు అంతమొందించాడు. మరి అలాంటి ఆయన దేని బిడ్డలారా, అలాంటి ఆయన వర్షాన్ని 3.5 సంవత్సరం వర్షం రాకూడదంటే రాలేదు. 3.5 సంవత్సరం తర్వాత వర్షం రావాలంటే వచ్చింది. అలాంటి ఆయన ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు? ఇప్పుడు యెజెబెలుకి భయపడిపోతున్నాడు. నిన్ను చంపేస్తా అని లేకే భయపడిపోయి ఏలియా బదిరి వృక్షం కింద పండుకో ఉన్నాడు. ఎక్కడ? బదిరి వృక్షం కింద పండుకొని ఉన్నాడు. పండుకో ఉంటే దేవుడు తన దూతను పంపించాడు. పంపించి ఏలియా లేమో, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి భోజనం చేయమని చెప్పి దేవుడు తన దూతను పంపించి ధైర్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు భయపడి నీవు ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల వలె మరి యోసేపు వలె ఏలియా వలె భయపడిపోయి ఒకవేళ నిద్రపోతూ భయపడుతూ ప్రార్థన చేయలేక ప్రార్థన చేస్తున్నా కానీ మరి ఒకవేళ సనుగుతూ గొణుగుతూ మరి విశ్వాసం ఉన్నా కానీ రోషం కలిగి దేవుని పక్షంగా నిలబడలేక ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలనాడు దేవుడు యోసేపును ధైర్యపరిచినట్టు బయలుపరిచినటువంటి దేవుడు, అలనాడు ఏలియాను బలపరిచి ధైర్యపరిచినటువంటి దేవుడు, గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడిన దేవుడు ఈ రోజున నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రార్థన చేసి 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 వేసారిపోయి ఒకవేళ ఎన్నో అద్భుతాలు చూశారు ఏలియా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు, కానీ ఇప్పుడు ఎందుకని జరగట్లేదు? ఈ శత్రువులు భయమైంది, మాకు వీళ్ళు మమ్మల్ని చంపేస్తారేమని చెప్పి గుహల్లో వాగుల్లో దాంకొని మొరపెడుతున్న ఏన దేశం. అయితే దేవుడు జోక్యం చేసుకొని ప్రియమైన బిడ్డలారా, దేవుడే జోక్యం చేసుకొని ఆయన ప్రజల పక్షముగా విడిపించబడేదానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఈరోజు నీ స్థితి కూడా ఏ స్థితిలో ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా కానీ దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన నామాన్ని మహింపరచుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డ, మనము ప్రతి విషయంలో కూడా నమ్మకముగా యథార్థంగా ఉండేవాళ్ళం ఉండాలి. వాళ్ళు మొరపెట్టినట్టుగా నీ దోషాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదేమో. ఇప్పుడు ఒకవేళ ప్రార్థనలో కూర్చుంటే నీకు విశ్వాసము అవిశ్వాసం వచ్చేస్తుందేమో, సనుగులు గుణుగులతో ఉన్నావేమో, ఏంది ఇంతకాలం ప్రార్థన చేస్తుంది జరగలేదనుకుంటున్నావేమో. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ హీన దశలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు దేవునికి యెహోవాకు మొరపెట్టారు. యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఈ రోజున ప్రియమైన బిడ్డ, నీవు దేవుని దృష్టిలో దోషివైతే ఒకవేళ నువ్వు కూడా దేవునికి మొరపెట్టు. దేవునికి మొరపెడితే నీ మొర దేవుడు ఆలకించి నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఇప్పుడు ప్రభువా, నేను పాపం చేశానయ్యా, ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను తండ్రి. ఈ దోషంలో నుంచి పాపంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించని చెప్పి నీ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ప్రియమైన బిడ్డ ఆయనకు తోడయుండి ఏ విధంగా గిద్యోనికి పరాక్రమం గల బలాఢ్యుడా, ఒకవేళ జ్ఞానం లేకపోవచ్చు,
బలహీనరాలు అయిపోయి ఉండొచ్చు ఒకవేళ. ఆ సందర్భంలో దేని బిడ్డలు గిద్యోను కూడా బలహీనుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి గిద్యోను ధైర్యపరిచినటువంటి దేవుడు నీవు కూడా మొరపెట్టినట్లయితే ఇదేం బిడ్డ, దేవుని సన్నిధిలో నిన్ను ఆయన ఏం చేస్తారంటే, నీ బలహీనతలో నుంచి ప్రభు నిన్నేం చేస్తారంటే నిన్ను విడిపించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం బిడ్డ, ఒక్కొక్కసారి శత్రువు అంటే చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, కరువే కావచ్చు, లేకపోతే నీ శరీరమే నీకు శత్రువు అయిపోవచ్చు. నీ శరీరమే నీకు, ఒక్కొక్కరికి ఎవరో శత్రువులు రాబడలేను, వాళ్ళకి శత్రువు ఎవరంట? వాళ్ళ శరీరమే వాళ్ళకి శత్రువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుందన్నమాట? మా పీటర్ని చెప్తాడు. ఎక్కడైనా రోమేలికి రాసిన పత్రిక 7:24 చదవండి. 7:24 బైబిల్ తీయండి త్వరగా. 7:24 చదువుతారా? చదవండి. 24 చదువు పరిసరా. రోమా 7:24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? చాలండి. ఇప్పుడు దీన్ని పెట్టలేరా? అపోస్తలుడైన పౌలు చూడు ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు. గొప్ప దైవజనుడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవడు విడిపించును? తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. మనసు విషయములో దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. మనం ఎప్పుడు కూడా ప్రియమైన బిడ్డారా, నీ శరీరము నీ మాట వినకపోతే నీ శరీరాన్ని పెంచి పోషిస్తావా? నీ శరీరానికి ఉన్నటువంటి ఆ క్రియలను, శరీర క్రియలను, ఇచ్ఛలను చంపేదానికి ఇష్టపడతావా? ఆలోచించు ఒకసారి. అందుకే అంటున్నాడు ఆయన, నేనెంత దౌర్భాగ్యుడను, ఇచ్చి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణాన్ని తీసుకెళ్ళిపోద్దండి శరీరం. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడ విడిపించును అని చెప్పి ప్రియమైన బిడ్డారా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు దాకంటే 70 సంవత్సరాల దాకా అయినా కానీ, ఎన్ని సంవత్సరాల దాకా అంటామా? 70 సంవత్సరాల దాకా ఈ శరీరాన్ని ఏం చేయాలంట? నమ్మాలా, నమ్మకూడదా? నమ్ముకుంటారా? శరీరం నమ్ముకుంటారా, దేవుణ్ణి నమ్ముతారా? దేవుణ్ణి నమ్మాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఈ శరీరం అంట ఏమని పిలుచుకునే అంటావు భక్తుడు?
గాడిద గాడిద అని పిలుచుకున్నాం. మనము ఇటీవల ఒక పెద్ద ఆమె చనిపోయింది. వాళ్ళ గురించి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కదా. పాటూరు ఒక పెద్ద ఆమె చనిపోయింది. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడన్నా ఆమె ముక్కు పట్టుకుంటాను నేను. ముక్కు బాగా సూపర్మని ముక్కు అంటుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటుందంట, ఆ పాస్టర్ నాకు ప్రార్థన చేసి నా ముక్కు పెట్టుకుంటాడమ్మా సంతోషంగా. అంటే కొడుకున్నాడు కానీ చిన్నప్పుడే ఇచ్చేసింది. చిన్నప్పుడే వాళ్ళ అక్క వాళ్ళకి ఇచ్చేసింది. చూసేవాళ్ళు లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో మొత్తానికి మరి చనిపోవడం జరిగింది. కాబట్టి ఎందుకు చెప్తున్నంటే, ఎందుకు వచ్చిందా ఆ మాట అంటే, ఒక్కోసారి మన అందాన్ని చూసుకొని మనం 10 సార్లు అద్దంలో చూసుకుంటా ఉంటాం, మురిసిపోతూ ఉంటాం, అతిశయపడతా ఉంటాం. అయితే ఇప్పుడు దేని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని బట్టి నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. అందంగా ఉంటుంది తప్పు కాదు, నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏసేపు అంట, ఎవరంట ఆయన చెప్పండి అమ్మా మీరు కూడా, అందగాడంట. ఏంటంటే ఏసేపు ఎలాంటి వాడంట? సుందరుడు, అందగాడంట. పోతీఫరు భార్య ఆయన మీద కన్ను వేసిందంట. వేసినప్పుడు ఆయనకి శోధన పరీక్ష. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రజలు బిడ్డారా ఆయన ఏం చేశాడంటే ఆయన మరి నేను చాలా పరిశుద్ధుడిని, నా ఎంత పరిశుద్ధుడు ఇంకొకడు లేడు, నేను చాలా అందగాడిని, నాలాంటి అందగాడు ఇంకొకడు లేడని చెప్పి అక్కడే ఆమె రోజు మాట్లాడుతూ ఉంటే ఆమెతో ముచ్చట్లు పెట్టుకుంటా ఆడే కూర్చున్నాడా? పారిపోయాడా? కొంచెం ఎవరు చెప్పారమ్మా? వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఊళ్ళో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పారిపోయాడు. మనమిద్దరమే కదా ఉండేది, మాట్లాడుకుందాంలే అన్నాడా? ఎవరు లేరు కదా, ఈ ఇంటి మీద నాకు అధికారం ఇచ్చాడు కదా, నీ మీద తప్ప నాకు అధికారం ఇచ్చాడు కదా, మనం మాట్లాడుకుంటా ముసలం మెచ్చట్లు చెప్పుకుంటా నేను ఇక్కడే ఉంటానన్నాడా? పారిపోయాడు. కాబట్టి నేను చాలా పరిశుద్ధురాలిని, నేను చాలా పరిశుద్ధుడిని, నేను వాక్యం చెప్తే వేల మంది రక్షించబడతారు, నేను వాక్యం చెప్తే అసలు పాట పాడితేనే 100 మంది రక్షించబడతారు, నేను ఫలించుడు కొమ్మను అని ఆడే ఉన్నాడా? పారిపోయాడా? ఒక్కోసారి మనము పారిపోయే వాళ్ళగా ఉండకపోతే, శోధనలో చిక్కుకొని భయంకరమైనటువంటి హీన దశలోకి వచ్చేస్తాము. కాబట్టి మన వ్యక్తిగత జీవితం ఏంటంటే 70 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా ఎలా ఉండాలంటే మనం మన శరీరానికి ఇహలోక మాలిన్యం అంటకుండా మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ప్రైజ్ లార్డ్. అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు? అంతటా ఆయన ఆ మాట చెప్పాడు. ఇంకా ఆయన ఏం చెప్పాడు? నేను అనేకులకు బోధించి భ్రష్టుని అయిపోతానేమని చెప్పి తన శరీరాన్ని అంటే ఏం చేశాడంట? నల్లగొట్టుకున్నాడంట. శరీరం నల్లగొట్టుకోవటం అంటే ఏంది? మీరు చెప్పండి. శరీరం నల్లగొట్టుకోవటం అంటే? దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పూట భోజనం మానేసి ఏం చేయాలా? ఉపవాసం ఉండి ఏం చేయాలా? కడుపు మార్చుకుంటే దేవుడి ధ్యానంలో ఉంటాం. కడుపు నుండి తింటే మంచం ఎక్కుతాం. ఏం చేస్తాం? ప్రైజ్ లార్డ్. మంచం ఎక్కి ఒక 2 పొనుగొందులే, ఇప్పుడే రొయ్యలు కూర తిన్నాను, చేపల కూర తిన్నాను, మటన్ తిన్నాను, అది ఇది కొంచెం అన్నీ కలుపుకొని తిన్నాను అని చెప్పి ఏం చేస్తామంటే అలా తినటం తప్పు కాదు, తినాలా, మంచి ఆరోగ్యంగా ఉండాలి, కాదంటలేదు. కానీ అప్పుడప్పుడు నీ పర్సనల్గా, నీ వ్యక్తిగతంగా
నీ ఆత్మీయ జీవితం నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఒకరు చెప్పనక్కర్లేదు. నువ్వేం చేయాలంటే ఒక పూటైనా, 2 పూటలైనా, ఒక రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా, ఉపవాసం ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అర్థమవుతుందా మీకు? కొంతమంది అట్ట కాదు, ఒళ్ళు వచ్చేనా తగ్గేదానికి అంటారు, డైటింగ్ చేస్తున్నా. అది కాదండి. దేవుడు ప్రేరేపిస్తే ఈ శరీరం నీ మాట వినకపోతే దాన్ని ఏం చేయాలంట? దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. వాళ్ళు హీన తీసుకొచ్చిన తర్వాత మొరపెడుతున్నారు. నీ పరిస్థితి దారుణంగా మారిపోయిన తర్వాత, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభు తెలుసో తెలియక చేసేనేసయ్యా, అయ్యా నాయన అందరికి తెలిసిపోయింది ప్రభువా, నాయన ఎటు చేయాలి ప్రభువా నాయన అంటే కాదు. ఏం చేయాలంటే మనము ఎప్పుడు మనము ఐర్మియా గ్రంథకర్త అంటాడు, నీ వాక్యము నా హృదయములో అగ్నివలే మండుచున్నది. చురుకుతనం కలిగి ఉండాలి. ఏముండాలా? ఆత్మలో ఏమని కలిగి ఉండాలి? మనం చురుకుతనం కలిగి ఉండాలి. ఆత్మలో చురుకుతనం కలిగి ఉండాలి. అలా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. అంతకంటే నేను చెప్తా ఉంటే వస్తుంటాయి, కానీ నేను ముగిస్తున్నాను. అయినాగా 5 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పాను. అయినా దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడానికి స్తోత్రం నాయన. నువ్వెంత నమ్మదగిన దేవుడు ప్రభు. ఈ మాటలు ప్రభు మా వెనుకల్లో మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని తండ్రి నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను తండ్రి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రం ఆరోపించుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.